వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడొచ్చేసి మనము డ్రెసెస్‌కి గానీ, బ్లౌజెస్‌కి గానీ షోల్డర్ బటన్స్ అనేటివి ఎలా స్టిచ్ చేసుకోవాలి? దానివల్ల యూజ్ ఏంటి మనకనేదైతే ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ విధంగా షోల్డర్‌కైతే ముందుగా ఒక డోరీలాగా నాడకి ఎలా అయితే కుట్టుకుంటామో అలా కుట్టుకొని చూడండి నేనెలా కుట్టానో. మనకిది దీనివల్ల యూజ్ ఏంటంటే చూడండి మనం లోపల పెట్టుకోటు వేసుకుంటాం కదా! అలా పెట్టుకోటు వేసుకున్నప్పుడు మనం ఆ షోల్డర్ బటన్స్ మధ్యలోకి పెట్టేసుకొని పెట్టుకున్నామనుకోండి షోల్డర్ బటను మనకు చూడండి నేను చూపిస్తున్నాను. అదేంటి అంటే మనకు కదలదు. పెట్టుకోట అనేది బయటకు కనిపించకుండా సేఫ్టీగా చాలా బావుంటుందండి. మనకు కనిపిస్తుందో ఏంటో అనే టెన్షన్ కూడా ఉండదు. ఇలా షోల్డర్ బటన్స్ అయితే బ్లౌజెస్‌కి, డ్రెసెస్‌కి, లాంగ్ ఫ్రాక్స్ దేనికైనా సరే షోల్డర్ బటన్స్ అనేటివి యూజ్ చేశామనుకోండి చాలా బావుంటుందండి. ఇప్పుడు అది ఎలా రెడీ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా ఒక స్క్వేర్ పీస్ అయితే తీసుకోండి కొంచెం పొడవుగా. నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి మళ్ళీ కూడా చూపిస్తున్నాను. ఇలా క్లాత్ అయితే తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి స్ట్రెయిట్‌గా. ఎందుకు అంటే షోల్డర్ బటన్స్ ఉండడం వలన మనకేంటి అంటే బ్లౌజెస్ వేసుకున్నప్పుడు గానీ, డ్రెసెస్ వేసుకున్నప్పుడు గానీ, లాంగ్ ఫ్రాక్స్‌కైనా సరే బటన్ అనేది పెట్టేసుకున్నామనుకోండి, మనకింకా అసలు పెట్టుకోవటం అనేది కనిపియకుండా నీట్‌గా ఉంటుందండి. చూడండి ఇలా స్ట్రెయిట్‌గా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే స్టిచ్ చేయాలి అనుకుంటున్నామో ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా చూసుకునే ముందు మనం ఒక సైడ్ అయితే క్లాత్‌ని ఫోల్డ్ చేసుకోండి నేను చూపించే విధంగా. మనం బటన్ అనేది కుట్టుకోవడానికి పీచులాగా క్లాత్ అనేది బయటకు రాకుండా ఉండడం కోసము ఈ విధంగా ఒక కుట్టయితే వేసేసుకోండి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, మనం ముందుగా ఎంత పొడవు కావాలో ముందుగానే చూసుకోవాలండి. చూసుకొని చూడండి ఈ విధంగా చూసుకొని ఇలా షోల్డర్స్ మనం హ్యాండ్స్ జెయింటింగ్ చేసుకునే దగ్గర ఉంటుంది అక్కడ రఫ్ కుట్టయితే ఒక 3, 4 టైమ్స్ వేసేసుకోండి. ఎందుకంటే మనకు ఊడి రాకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడైతే షోల్డర్‌కు మనం పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది. షోల్డర్ బటన్స్ అంటే మనకు ప్రెస్సింగ్ బటన్స్ అంటే షాపులలో మస్తుగుంటాయండి. ఇవి ఇలా ఈ విధంగా తీసేసుకోండి ఒక పీస్‌నైతే. ఒకటి తీసుకుంటే మనకు 2 వస్తాయి. రెండిటిని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా చూడండి హోల్ ఉన్నది నేను పైనకి పెట్టుకుంటున్నాను. చిన్న రౌండ్‌లా ఉండేది కింద వైపున పెట్టాను చూడండి. ఇలా పెట్టేసుకొని మనం నీడిల్‌కైతే దారం ఎక్కించుకొని కుట్టేసుకోవాలండి నీట్‌గా. చూడండి ఇలా నీట్‌గా. ఒక్కొక్కసారి మనకు ఆ బటన్‌కి 4 హోల్స్ అయితున్నాయండి. 4 హోల్స్ ఉన్నాయి రంధ్రాలు. ఆ నాలుగింటికి మనము ఏంటంటే టాకాలాగా ఒక 4 టైమ్స్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే స్టిఫ్‌గా మనకు బటన్ పెట్టి తీసేటప్పుడు గూడా బటన్ అనేది కదలకుండా ఉంటుందండి. 4 వరుసల దారం ఎక్కిచ్చేసుకోవాలి. ఒక్కొక్క హోల్‌కి 4 టైమ్స్ మనం టాకా వేసుకొని పెట్టేసుకోవాలండి. ఈ విధంగా నీట్‌గా మొత్తం 4 హోల్స్‌కైతే స్టిచ్ వేసేసుకోండి నీట్‌గా. చూడండి ఇలా నీట్‌గా స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి. ఇలా. అన్నిటికి స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఇంకొక బటన్ ఉంటుంది కదా! మనము ఇలా కొలుచుకోవాలండి. మనకు బటన్ అయితే ఎక్కడికొచ్చిందో లాస్ట్‌కి. ఇది ప్రెస్ బటన్ అనేది పైనకుండేలాగా చూసుకోండి. ఆ రౌండ్‌గా ఉంటుంది కదా! అది పైనకొచ్చేలాగా చూసుకొని, ఈ విధంగా స్టిచ్ వేసుకొని దీనికి గూడా 4 హోల్స్ ఉంటాయండి. సేమ్ మనం కిందిది ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా దీనికి గూడా ఒక 4 టైమ్స్ టాకాలు వేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. మనకి అప్పుడే గట్టిగా ఉంటుంది బటన్ అనేది. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇలా బటన్స్ అయితే పెట్టుకోవడం వలన చూడండి. చూడండి ఈ విధంగా నీట్‌గా మొత్తం స్టిచ్ అయితే చేసేసుకోండి మనకు నీట్‌గా. చాలా గట్టిగా స్టిచ్ అయితే వేసుకోండి. మనం పెట్టి తీసేటప్పుడు లూజ్ గాకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మనం కుట్టేటప్పుడే 4, 5 టైమ్స్ అలా టాకాల్లాగా వేసేసుకోండి. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి. బటన్ అనేది కుట్టడం రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా 2 సైడ్‌లు అయిపోయింది చూడండి. ఎంత ఈజీగా వచ్చేసిందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.